తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి అధికారులు ఓటేసే అవకాశం కల్పించారు. ఉదయం పోలింగ్ ఉత్సాహంగా సాగిన ఆ తరువాత కొంత మందగించింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓవరాల్గా 62.55% పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల్లో 66.10% పోలింగ్ నమోదు కాగా కార్పొరేషన్లలో 53.94% పోలింగ్ శాతం ఫైల్ అయింది. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కాసేపటి క్రితం ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. అయితే పలుచోట్ల పోలింగ్ బూతుల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఓటేసేందుకు వారంతా క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నారు. మొత్తంగా పోలింగ్ మరో 2 గంటల పాటు కొనసాగే అవకాశాలున్నాయి. పోలింగ్ ముగిసే వరకు 65% పైగానే ఓటింగ్ నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి అధికారులు ఓటేసే అవకాశం కల్పించారు. ఉదయం పోలింగ్ ఉత్సాహంగా సాగిన ఆ తరువాత కొంత మందగించింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓవరాల్గా 62.55% పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల్లో 66.10% పోలింగ్ నమోదు కాగా కార్పొరేషన్లలో 53.94% పోలింగ్ శాతం ఫైల్ అయింది. తెలంగాణలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కాసేపటి క్రితం ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. అయితే పలుచోట్ల పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఓటేసేందుకు వారంతా క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. మొత్తంగా పోలింగ్ మరో 2 గంటల పాటు కొనసాగే అవకాశాలున్నాయి. పోలింగ్ ముగిసే వరకు 65% పైనే ఓటింగ్ నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది? పోలింగ్ కేంద్రాల్లో లోపల ఉన్నటువంటి వారికి ఓటు వేసే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం
కల్పించింది. ఈ మేరకు ఆ పోలింగ్ కేంద్రం లోపల ఉన్నవారు ఎంత సమయమైనా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అయితే రాష్ట్రంలో చెదురుమదురు ఘటనలుగా అంటే చాలా ప్రాంతాల్లో అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనపడింది. ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మందకొడిగా ప్రారంభమైనప్పటికీ పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుందని భావించినప్పటికీ 3 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం 60% పైగా పోలింగ్ నమోదైంది. అంటే దాదాపు 63% పోలింగ్ నమోదైంది. ఇక సాయంత్రం పోలింగ్ ముగిసేటప్పటికి పూర్తి స్థాయిలో పోలింగ్ ముగిసేటప్పటికి 70% పోలింగ్ శాతం ప్రక్రియ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నరసాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి 15వ వార్డులో బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు ఇద్దరు కొట్టుకున్న పరిస్థితి మనకు కనపడింది. అదేవిధంగా జగిత్యాల 31వ వార్డులో బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంది. ఇక బోధన్లో 4వ వార్డులో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పరిగిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీనిపై పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహేష్ రెడ్డి పూర్తి స్థాయిలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇక అదేవిధంగా భూపాలపల్లి 22వ వార్డులో డబ్బులు విసిరేసి ఒక వ్యక్తి పరారయ్యారు. అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు ఆ డబ్బులు ఏ పార్టీకి సంబంధించిన వారివి ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపైన ఆరా తీసిన పరిస్థితి కనపడింది. ఇక సంగారెడ్డి 28వ వార్డులో దొంగ ఓటు వేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నం చేయగా దాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అదేవిధంగా జగిత్యాలలో బీజేపీ రెబల్ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఖానాపూర్ 12వ వార్డులో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి కనపడింది. ఇక పెద్దపల్లి మున్సిపాలిటీకి సంబంధించి పెద్దపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జనసేన కార్యకర్తలు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఇక ఖమ్మం ఏతులాపురం 26వ వార్డుకు సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అదేవిధంగా వర్ధన్నపేట మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేసింది. ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొనుంది. బయట నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే సురేందర్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇక సంగారెడ్డికి సంబంధించి 34వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ రిగ్గింగ్కు పాల్పడుతోందంటూ ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డి అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి సిఐ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అడ్డుకోవడంతో పాటు తోసివేశారని ఆరోపిస్తూ జగ్గారెడ్డి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీసులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సిఐని అక్కడ ఉన్నటువంటి పోలీసులను తోసివేయడంతో పాటు వారిపై తీవ్ర పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. అదేవిధంగా తాను ఎమ్మెల్యేగా లేకపోయినా రాష్ట్రంలో అధికారంలో ఉన్నాను, ఎవరిని విడిచిపెట్టను, బీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తున్నారంటూ కూడా జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మరోవైపు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు జీపులో ఎక్కించుకొని వెళ్తుండగా మాజీ మంత్రి కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అడ్డుపడి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పోలీసు జీబు నుంచి బయటకు దించివేశారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలు 26వ వార్డులో ఆందోళన చేయగా జిల్లా పరిషత్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేయగా పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇక రాష్ట్రంలో చాలా చోట్ల అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ను పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. చెన్నూరులో మాజీ మంత్రి వివేక్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు ఘటనల మినహా అనేక ప్రాంతాల్లో కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి తప్ప మిగిలిన పోలింగ్ అంతా ప్రశాంతంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసి ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తోంది. ఇక ముఖ్యంగా అదేవిధంగా రేపు ఏదైనా మున్సిపాలిటీలో లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే రేపు రీపోలింగ్ నిర్వహిస్తామంటూ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నెల 13వ తేదీన ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అదేవిధంగా 13వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 16వ తేదీన మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు కార్పొరేషన్లు అయితే మేయర్లు డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఉంటుంది. ఆ రోజుతో 16వ తేదీతోటి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియబోతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా
116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీటిలో మహిళలే అత్యధికంగా 26.80 లక్షల మంది ఓటర్లుగా ఉన్నారు. ఆ తర్వాత పురుషులు 25.62 లక్షల మంది ఉన్నారు. ఇక ఇతరులు 640 మంది ఉన్నారు. మొత్తం 2996 వార్డులకు గాను 12 మున్సిపాలిటీల్లో 12 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కార్పొరేషన్లో 2 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అంటే 14 వార్డులు మొత్తం ఏకగ్రీవమయ్యాయి. మక్తల్లో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో అది కొంత మిస్టరీగా మారింది. మరోవైపు దీనిపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి గుర్తింపు పొందిన జాతీయ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుడు కాబట్టి మక్తల్లో ఎన్నికను వాయిదా వేశారు. ఇక మిగిలిన చోట్ల ఎన్నికలు యథావిధిగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను నిర్వహించిన పరిస్థితి మనకు కనపడుతోంది. 16,031 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేసి ఈ ఎన్నికలు నిర్వహించారు. 5 గంటలతో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక 5 గంటల తర్వాత కూడా క్యూ లైన్లో నిల్చున్న వారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది. మరోవైపు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 25,000 మంది పోలీస్ సిబ్బందితోటి బందోబస్తును నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎక్కువ మంది పోలీసులను మోహరించి రాజకీయ పార్టీల మధ్య అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల మధ్య ఘర్షణ లేకుండా ఉండేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. మరోవైపు హైదరాబాద్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో వెబ్కాస్టింగ్ ద్వారా అదేవిధంగా సీసీ ఫుటేజ్ ద్వారా అంటే పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనే దానిపైన కూడా మానిటరింగ్ చేసిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనపడింది. 5 గంటలతో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అయినప్పటికీ పోలింగ్ కేంద్రం లోపల ఉన్నవారు మాత్రం ఓటు హక్కు వేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఓకే సవిన్, అలాగే మనం చూసుకున్నట్టయితే పోలింగ్ ముగిసే సమయానికి 65% పైనే ఓటింగ్ నమోదయ్యే ఛాన్స్ కనిపిస్తున్నట్టు సమాచారం అందింది. ముఖ్యంగా ఎక్కువ శాతం ఓటింగ్ నమోదు అవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే యువ ఓటర్లు ఆసక్తి చూపించకపోవటమే ఓట్లు వేసేందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చా? అంటే గతంతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఎప్పుడు అంటే మున్సిపల్ ఎన్నికలు అంటే పట్టణ ప్రాంతానికి సంబంధించిన ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో కూడా అర్బన్ ప్రాంతంలో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదవుతుంది. మనం చూసాం జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక జరిగితే కేవలం 49% మాత్రమే పోలింగ్ నమోదైంది. బై ఎలక్షన్ అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 4 లక్షల పైన ఓట్లు ఉంటే 2 లక్షల ఓట్లు కూడా పోలు కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లు పూర్తిగా అర్బన్ ప్రాంతానికి సంబంధించిన ఎన్నికలు. సాధారణంగానే అర్బన్ ఓటరు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడానికి ఆసక్తి చూపరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 గంటల వరకే 63% పోలింగ్ నమోదైంది. పూర్తి స్థాయిలో 5 గంటల వరకు ఎన్నికల సంఘం అఫీషియల్గా ఎంత శాతం పోలింగ్ నమోదైంది అనేది డేటా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 5 గంటల తర్వాత కూడా క్యూ లైన్లో నించొని ఓటు హక్కు వినియోగించుకున్న వారు ఎంతమంది ఉన్నారు, ఈ డేటా వస్తే దాదాపు 70% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఇది కొంత మిగిలిన గ్రేటర్ హైదరాబాద్ నగరంతో పోలిస్తే మిగిలిన సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇది కొంత మెరుగైన పోలింగ్ శాతంగానే మనం భావించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా అయినప్పటికీ ఇప్పుడు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశాయి. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు ప్రచారం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ తరఫున కిషన్ రెడ్డి, రామచంద్రరావు, బండి సంజయ్ ఇట్లా ముఖ్య నేతలంతా ప్రచారం చేశారు. అక్కడ ఉన్నటువంటి లోకల్గా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు స్థానికంగా పరిచయాలు ఎక్కువగా ఉండడంతో పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. కాబట్టి ఈ మాత్రమైన పోలింగ్ శాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ సవీన్.